కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండే ప్రాంతం పెద్దపల్లి పట్టణమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి పట్టణంలోని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్ మరియు డీసెంట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు మరియు తాము ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ అండ్ తామ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యను, పలువురు కౌన్సిలర్లను ముస్లిం సోదరులు శాల్వాలతో సన్మానించారు. ఒకరికొకరు అలాయ్ బలాయ్ తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా కలిసి ఉండే ప్రాంతం పెద్దపల్లి పట్టణమని అన్నారు. మీ వద్దకు వస్తే సొంత సోదరుల వద్దకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నుండి మున్సిపల్ ఎన్నికల వరకు మీరు పెద్ద ఎత్తున సహకరించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. మీ సహకారం మరవలేనిదని అన్నారు. కబరస్థాన్ కోసం 2 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని, ఈ నెల 16 నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఏప్రిల్ మొదటి వారంలో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేసి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదరులకు సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మీరు ఇచ్చినటువంటి అవకాశంతో ఇవాళ ఏదైతే నన్ను మీరు ఎమ్మెల్యేగా ఆ రోజు గెలిపించుకున్నారో మరి మీ అందరితోనే కలిసి ఉండాలా, మీ అందరితోని మేమంతా కూడా ఒక సోదర భావంతో మీరంతా కూడా పెద్దపల్లి పట్టణంలో మొదటి నుంచి కూడా సోదరభావం అనేది మెండుగా ఉంటుంది. ఏ రోజు కూడా ఎవరి మధ్యలో కూడా చిన్న పొరపొత్తలున్నా మళ్ళీ ఒకరింటికి వెళ్ళి కులాలకు మతాలకు అతీతంగా మరి కలిసి ఉండేటువంటి ప్రాంతం మన పెద్దపల్లి పట్టణం. మరి అటువంటి మన దగ్గర మీ దగ్గరికి నేను ఎప్పుడు వచ్చినా కూడా సొంత సోదరుల దగ్గరికి వచ్చినటువంటి ఫీలింగ్ నాకు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలలో మీరు అందరూ ఉన్నారు. మరి మీరంతా కూడా శాసనసభ ఎన్నికల నుండి మొన్న ఎన్నికల వరకు కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించారు. కాంగ్రెస్ పార్టీకి మీరు వెన్నెంచి ఉన్నారు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో మరి ఇక్కడ నోగిళ్ళ మల్లన్న చైర్మన్ గారు కానీ మిగతా కౌన్సిలర్లు కానీ మరి మీ అందరి సహకారం మరవలేంది. తప్పకుండా మీరు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో మరి కబ్రస్థాన్కి ఆల్రెడీగా 2 ఎకరాల భూమి ఇచ్చినాం. మీకు ఇవాళ పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు నాకు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి 16 నుండి. ఖచ్చితంగా ఏప్రిల్ 1 తర్వాత కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ 10 లక్షలు ఇప్పటికే శాంక్షన్ చేయించిన. నాకు తెలిసి దాదాపు ఇంకో 20 లక్షలు అయితే దానికి అవి కూడా శాంక్షన్ చేసి మీకు ఏప్రిల్ నెల మొత్తంలో కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి కబ్రస్థాన్ను మీకు పూర్తి స్థాయిలో వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏమైనా 1-2 స్నానాల గదులు కానీ అవన్నీ ఏర్పాటు చేయడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, సిటీ ఛానల్ ఎండి, పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక. صراط الذين أنعمت عليهم غير الضالين فبأي آلاء ربكما تكذبان الله أكبر سمع الله لمن حمده الله أكبر
الله أكبر कुराने पाक एक दिन पढ़ रहा था शाहरुमा का। कुराने पाक एक दिन पढ़ रहा था शाहरुमा का। तईसो मंत शवाली पढ़ी आयात कुरानी, तो उसके दिल में पैदा हो गया एक जोश शैतानी। वो अपने दिल में यूं कहने लगा, ये कैसी आयत है, खुदा के हाथ इज्जत है, खुदा के हाथ जिल्लत है। ये कुदरत मुझ में भी है, जिसको चाहूं मालो इज्जत दूं। ये ताकत मुझ में भी है, जिसको चाहूं उसको जिल्लत दूं। तकब्बुर दिल में शाहे रूम के यूं भर गया शैतान, खुदा की जात से इनकार आखिर कर गया नादान। खुदा की जात से इनकार आखिर कर गया नादान। यूं ही कुछ रोज जब उसने गुजारे खुद परस्ती में, तकब्बुर ही तकब्बुर भर गया जब उसकी हस्ती में। खुदा के कहर में एक जोश तबे इख्तियार आया, कि एक जंगल में शाहे रूम करने को शिकार आया। खुदा की शान एक खुश रंग हिरन को सामने पाया। हिरन को जिंदा पकड़ू दिल में शाहे रूम के आया। ख्याल आते ही कुछ इस तरह उसने घोड़ा दौड़ाया, कि छूटे सारे साथी दूर पलटी दम में यूं काया। हिरन गायब हुआ और आई सुस्ती अस्पे ताजी पर, बहुत पछताया शाहे रूम अपनी जल्दबाजी पर। अब उसके वास्ते अब उसके वास्ते एक और भी ताजा मुसीबत थी। जहाँ वो पहुँचा था वो दूसरे की बादशाहत थी। जहाँ वो पहुँचा था वो दूसरे की बादशाहत थी। वहाँ फैली हुई थी एक खूनी डाकू की दहशत, के जो हर काफिले पे करके हमला लूटता दौलत। हुई डाकू के शक में शाहरुमा की गिरफ्तारी, हुआ सब बेअसर उसने बहुत की नालाउजारी। और उसके हाथों को काटा गया तब हुक्म शाही से, हुआ ये हाल शाहे रूम का कहरे इलाही से। हुआ ये हाल शाहे रूम का कहरे इलाही से। रहा बरसों परेशान हाल वो तकदीर का मारा, खुदा के कहर से मुश्किल नजर आता था छुटकारा। वहाँ के बादशाह की बेटी थी सूरत में लासानी, उसे था शौक समझाए कोई तफसीर कुरानी। हुआ जब हुक्म शाही अर्ज की दीवान ने शाह, एक ऐसा आदमी इस शहर में मौजूद है आका। कटे हैं जिसके दोनों हाथ, जिस पे रहम आता है, वो जब कुरान पढ़ता है तो इंसान कांप जाता है। ये सुनकर शाहरुमा को हुआ ये हुक्म सुल्तानी, मेरी बेटी को तुम देते रहो अब दर से कुरानी। मेरी बेटी को तुम देते रहो अब दर से कुरानी। खुदा की शान एक दिन फिर वही आयत नजर आई, परेशानी में चश्मे गम शाहरुमा के भर आई। ये हालत देखते ही शाहजादी उठी घबरा कर, और अपने बाप से ये वाकया उसने कहा जाकर। हुआ हैरान वो भी और शाहरुमा के पास आया, कहा क्यों इस तरह तुम रो पड़े, क्या तुम पे गम गुजरा। सब फिर शाहरुमा ने बताया अपने
तकब्बुर के सबब इस तरह से बर्बाद होने का। कहा उस बादशाह ने सच्चे दिल से तौबा कर गाफिल, कहीं ऐसा न हो तेरा गजब हम पे भी हो नाजिल। ये सुना था कि शाहे रूम का दिल खौफ से कांपा, उठा फिर सच्चे दिल से तौबा की सजदे में सर रखा, उठा फिर सच्चे दिल से तौबा की सजदे में सर रखा। दुआएं उसने की जब आजिज़ी से और मिन्नत से, अता उसको हुए फिर दोनों बाजू दस्त कुदरत से। निकाह उससे किया उस बादशाह ने अपनी बेटी का, मिला दोबारा शाहे रूम को खोया हुआ रुतबा। ఇప్పుడు కాసేపు